ఎస్. పెద్దగా మన అడ్డం క్వశ్చన్స్ ఏమి ఉండవు అన్న. మనం ఎందుకంటే మనకి హేటర్స్ ఉండరు. అందరు ప్రేమించే వాళ్ళు ఉంటారు అని నా అభిప్రాయం. ఉంటారా మనకి హేటర్స్? ఉంటారా మనకి? థ్యాంక్ యూ. డెఫినెట్గా నన్ను నాకు యాక్చువల్లీ సినిమాలో యాక్ట్ చేయాలని కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను. బట్ మనకు టీవీలో అవకాశం వచ్చింది, ఆదరిస్తున్నారు. డెఫినెట్ గా మంచి మంచి అవకాశాలు ఉంటే డెఫినెట్ గా చేస్తాను. మొన్న స్టేజ్ మీద కోన వెంకట గారు వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది శ్రీ విష్ణు గారి మూవీలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఈరోజు మార్నింగే కేరళ నుంచి మలయాళం డైరెక్టర్ కాల్ చేశారు. ఏదో నాది బిగ్ బాస్ లో మలయాళం స్లాంగ్ చూసారంట. అది బాగా నచ్చి చిన్న ఏదో ఫన్నీ క్యారెక్టర్ రాసుకున్నారంట. వస్తున్నాయి అవకాశాలు ఇప్పుడిప్పుడే. కానీ సినిమాలు రావాలి చేయాలని నాకు ఉంది. వెయిటింగ్. ఎలా అనిపిస్తుంది తీసుకొస్తే? మ్మ్. Yeah. అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించండి. బట్ నేను ఊహించాను వచ్చేస్తా అని చెప్పేసి. అంతే. అంటే సినిమాటిక్ లెవెల్లో మనకి ఎంత ఎలివేషన్ ఇచ్చారు. గన్స్, టార్గెట్, టార్గెట్ 1, టార్గెట్ 5, టార్గెట్. ఎందుకురా ఇంత ఆగమైతుర్రు, నన్ను తీసుకుపోయి డేట్ అని చెప్పేసి నా ఫీలింగ్ మనసులో. అర్థమైపోయింది చివరికి గురి మనకే వస్తేనే అయిపోయింది. బట్ అంత గొప్ప హీరో, స్టార్ హీరో మన కోసం వచ్చారు, మనం తీసుకోవడానికి వచ్చారని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే చాలా నవ్వుతూనే వచ్చాను లోపలికి, నవ్వుతూనే వెళ్ళాను, నవ్విస్తూనే వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉంది అన్న. ఆయన వచ్చి తీసుకెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. ఆ, అభిమానులు చూపించే ప్రేమంతా. ప్రైజ్ మనీ వస్తే అది చెప్పానన్న, నేను హౌస్ లో కూడా చెప్పాను. మా మేము మొత్తం 5 అన్నదమ్ములం మేము. మా రెండో అన్నయ్య కొంచెం 3 ఆడపిల్లలు, కొంచెం ఫినాన్షియల్ స్టాటస్ బాగాలేదు. దాంట్లో పెద్ద అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాను అమౌంట్ వస్తే. బట్ రాలేదు. బట్ అయినా నేను కష్టపడి ఎంతో కొంత సంపాదించి మళ్ళీ తన అన్నయ్య వాళ్ళ పాప కోసం, పెళ్లి కోసం కూడా పెడతాం. అంతే కదా, అన్నదమ్ములంగా మన సేమ్ ఉంటుంది. అందరికి ఉండదు. బేసిక్ గా మా ఫ్యామిలీ కొంచెం బేస్ వాయిస్ అందరికి. బేసిక్ గా మా ఇంట్లో అందరి వాయిస్ అలా ఉంటది. మా పెద్ద వాయిస్ నా వాయిస్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. అండ్ మా డాడీ వాయిస్ నా వాయిస్ కూడా సేమ్ ఉంటుంది. విష్ణు కూడా నీకు ఆవిడ బాగుంటా అని చెప్పాను. ఫేవరెట్ అంటే నాకు రోహిణి, శివంగి, మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రోహిణి వచ్చిందా? ఆ, రోహిణి నా ఫేవరెట్ కంటెస్టెంట్. చాలా అద్భుతంగా ఆడింది. మీరు 14 వీక్ చూసినట్టయితే ఒక టాస్క్ లో తనకు చాలా అవసరం అని చెప్పేసి ఆ గేమ్ లో కూడా ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఆడింది. తను కూడా ఉంటే బాగుంది అనిపించింది ఫినాల్లో. బట్ తను నేను ఇద్దరం వేరు వేరు కాదు, ఇద్దరం ఒకటే. నేను కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్ లో ఒక కామెడియన్ ఎవరున్నా కూడా ఆ, తను వెళ్ళినా నేను వెళ్ళినా హ్యాపీ ఫీల్ అయ్యామని. బట్ నేను వెళ్ళాను. రోహిత్ గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ లేడీ అన్న. అందరు బాగా ఆడారు. ప్రేరణ నాకు టాస్క్లు పరంగా చాలా బాగా ఆడుతుంది. టాస్క్ తను ఒక ఫైటర్ లా అనిపిస్తుంది. టాస్క్ల పరంగా చాలా బాగా ఆడుతుంది. ఆ పరంగా అయితే నాకు ప్రేరణ టాస్క్ల వైస్. బేసిక్ గా అదే. ఇప్పుడు మనం నబిల్ విషయానికి వస్తే, ఇది ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా నుంచి వచ్చాడు. మంచి వ్యక్తి. నాకు లోపలికి వెళ్ళిన తర్వాత లైక్ నిఖిల్, విష్ణుప్రియ అందరూ నాకు తెలుసు. వాళ్ళతో ముందు నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. విష్ణుప్రియతో నాకు అరౌండ్ ఒక 7 to 8 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ నేను లోపలికి వెళ్ళి ఎక్కువ ఫ్రెండ్షిప్ నబిల్తో ఫ్రెండ్షిప్ ఉంది నాకు. అంటే ఆయన మాట్లాడే విధంగా ఏం కాక హింసంగా దే డార్లింగ్ అనుకుంటా మాట్లాడుతుంటే ఏదో మన దోస్త్ గారు మాట్లాడి అనిపించింది. అందుకే నాకు నబిల్తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం, వీళ్ళిద్దరు ఇంతకు ముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను. ఆ, నాకు తెలుసు వాళ్ళ బిహేవియర్ ఏంటి ఏదన్నా అన్ని తెలుసు. కాబట్టి నబిల్తో అనేది కొంచెం కొత్తగా అనిపించింది.
విష్ణుప్రియ మంచి ఫ్రెండ్, నైస్ పర్సన్, మంచి టాలెంటెడ్. అంటే ఒక్కొక్కరు ఒక గేమ్ స్టైల్ ఉంటుంది అన్న. తన పరంగా తను ఒక విధంగా ఆడుకుంటూ వెళ్ళింది. తన ఆట అది. తన ఆట గురించి మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ గేమ్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఒక ఆట గురించి చెప్పేంత గొప్పవని కాదు నేను. అన్న తను బయట ఎలా ఉందో లోపల కూడా అలా ఉందన్న. తను అలానే కొంచెం నవ్వుతూ సరదాగా ఫన్నీ ఫన్నీగా ఉంటూ, నేను చాలాసార్లు చెప్పాను హౌస్ లో కూడా, నువ్వు బయట ఎలా ఉన్నా లోపల కూడా అలా ఉన్నా అని చెప్పాను. అదే మన లైఫ్ లో జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం. నేను కూడా కామెడీలో కానీ ఒక యాక్టర్ గా, ఒక నటుడిగా నేను చాలా నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను లైఫ్ లో. అప్పుడు సీజన్ 4 ఉన్నప్పుడు మనకంత తెలియదు. అందరికి ఎవరికైనా సరే, మీరు లైవ్ లో ఒక యాక్టర్ కానీ, ఒక కెమెరామ్యాన్ కానీ, మనకు మార్కెట్ లో కొత్త కొత్త డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ తీస్తుంటారు, కొత్త కొత్త యాంగిల్స్ పెడుతుంటారు. మీరు ముందుకెళ్తున్న కొద్దీ మేము అంతే కొంచెం కొంచెం నేర్చుకుంటాం లైఫ్ లో. ఆ నేర్చుకున్నవే సీజన్ 8 లో నేను చూపించాను అంతే. ఏం లేదన్నా, బేసిక్ మనం ఏ ప్లాన్ చూసుకున్నా కూడా వేస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి వారం ప్రతిరోజు అంత కొత్తగా ఉంటాడు. వాళ్ళు పెట్టే టాస్క్ మనకు తెలియదు, వాళ్ళు ఆడించే ఆటలు మనకు తెలియదు. అదంతా బిగ్ బాస్ ఆడించే ఆట. ఎస్ వచ్చింది. బేసిక్ గా అదే నేను చెప్పాను, ఇంట్లో బూతులు మాట్లాడుతున్నారు, కొంతమంది ఫౌల్ గేమ్లు ఆడుతున్నారు, డిస్రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు నామినేషన్స్ ఏమంటున్నారంటే, ఆడియన్స్ మమ్మల్ని సేవ్ చేస్తున్నారు బ్రో, మిమ్మల్ని మీరు నామినేషన్ రండి అప్పుడు తెలుస్తుంది అని చాలా ఆరగంట గా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. అవును కదా, బిగ్ బాస్ హౌస్ లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో చాలా కెమెరాస్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల మంది జనాలు చూస్తున్నారు. ఫౌల్ గేమ్స్, బూతులు మాట్లాడుతుంటే జనాలు ఎలా సేవ్ చేస్తున్నా ఒక రోజు నేను జనాలకు చెప్పడం జరిగింది. ఏంటన్నా మీరు ఓట్లు వేస్తున్నారు, సేవ్ చేస్తా అంటే వాళ్ళు చాలా విచ్చలవిడిగా అరగంట చెప్తున్నారు, మమ్మల్ని జనాలు 10 వారాలు సేవ్ చేస్తారు అని చెప్తున్నారు. ఇలా బూతులు మాట్లాడాలని ఎంకరేజ్ చేస్తారా, ఇలా ఫౌల్ గేమ్స్ ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తారా, అన్ని చేసి మాకేమో ఎలిమినేట్ అయిపోయాను. అన్నది ఎప్పటికో నాకు సీజన్ నుంచి ఎక్కడో బిగ్ బాస్ కి ఆట ఆడడానికి వెళ్ళాలా, నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా? ఏమంటే ప్రతి ఒక్కరు నామినేషన్ రావాలంటారు. వారంలో నామినేషన్ అనేది సోమవారం ఉంటుంది. మిగతా 6 రోజులు టాస్క్ ఉంటాయి, మన పర్సనాలిటీ చూపించుకోవాలి, ఫన్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇంకా మన బిహేవియర్ చూస్తారు. అంటే బిగ్ బాస్ కి ఓన్లీ నామినేషన్ కోసం వెళ్ళాలా, లేకపోతే ఆట ఆడడానికి వెళ్ళాలని నాకు వచ్చిన డౌట్ వచ్చింది. చాలా మంది నామినేషన్ రాలేవు, నామినేషన్ అంటే భయం అంటారు. నాకు భయం ఉండదు, మీరు చేయండి. హలో, మీరు నామినేషన్